సో ఇప్పుడు ఏంటి సార్, ఇప్పుడు అంటే ఈ లాస్ట్ 6 monthsలో హైదరాబాద్లో ఫ్లాట్ రేట్స్ తగ్గినాయని ఒక టాక్ వినిపిస్తుంది, నిజమంటారా? ఫ్లాట్ రేట్స్ తగ్గినాయని చెప్పేసి అన్నగారండి. ఏమవుతుందంటే బిల్డర్కి డబ్బు అవసరం అయ్యి నో ఛాయిస్ అయినప్పుడు వాడు ఏం చేస్తాడంటే 8,000 రూపాయలు 9,000 రూపాయలకి అమ్మే చోట కూడా 1000 తగ్గించేసేసి మొత్తం క్యాష్ ఇచ్చేస్తే 1000 రూపాయలు తగ్గించిస్తాను, 500 తగ్గించిస్తాను అని చెప్పి అంటారు. అదేంటంటే హీ వాంట్స్ 10-15 ఫ్లాట్స్ ఏదో ఒక 10-15 కోట్లు వస్తే ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతుంది అనే దాంట్లో 1,000-1,500 రూపాయలు తగ్గించి అమ్మేయచ్చు. బట్ ఈజ్ నాట్ ఫుల్. ఆ దగ్గర 100 అపార్ట్మెంట్ ఉంటే 10 అపార్ట్మెంట్ అమ్ముతాడట, మీద మళ్ళీ రివైవ్ చేసుకుంటాడు. ఇది పోయి ఆ క్యాష్ అడ్జస్ట్మెంట్ కోసం బిల్డర్ చేసేట్టు ఇది. రెండోది ఏంటంటే మనకు జరిగింది ఇంకొక 3-4 years బట్టి కొత్త ప్రాక్టీస్ ఏంటంటే ప్రీ లాంచ్ అవును. ప్రీ లాంచ్ అవ్వడం వల్ల ఏమైందంటే నాకు బిల్డర్గా నాకు ల్యాండ్ లార్డ్ ఒక పార్ట్నర్ అయ్యాడు. అతను కొన్ని అపార్ట్మెంట్లు ఉంటాయి, నేను ఒక 1000 అపార్ట్మెంట్ అంటే అందులో వాడికి 300 ఉంటాయి. నేను ప్రీ లాంచ్లో 200 అమ్మా, 500 అయిపోయినాయి, ఇంకా 500 నేను అమ్మాలి 1000 అపార్ట్మెంట్లో. నాకు నేను రేట్ ఫిక్స్ చేశాను, నా ల్యాండ్ లార్డ్ 100 మీద 500 తగ్గించి అమ్ముతా అంటాడు. నా ప్రీ లాంచ్ చేశాడు అంటే నేనే కాంపిటేటర్స్ క్రియేట్ చేసుకున్నారు. అవును. బట్ ఆ 200 ఫ్లాట్ల డబ్బులు కూడా పోయి ల్యాండ్ లార్డ్కి కట్టి, మ్యాక్సిమం ల్యాండ్ లార్డ్కి ఆ ల్యాండ్ కోసం కట్టి ఉంటారు, కట్టి ఉండొచ్చు, లేదా ఇంకోసారి డైవర్ట్ చేసి ఉండొచ్చు, ఏమైనా కావచ్చు. అట్లయితే ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి కూడా ఉండొచ్చు. సో ఇట్లా హైదరాబాద్లో ఎన్ని ప్రీ లాంచెస్ స్టార్ట్ అయ్యి ఉంటాయని మీ అంచనా? ప్రీ లాంచెస్ అంటే బహుశా కూడా మొత్తం టోటల్ ప్రాజెక్ట్ శాంక్షన్ అయినట్లో 20-22% ప్రీ లాంచ్ చేశారు. కానీ మీ ప్రీ లాంచ్ అంటే 2 రకాల ప్రీ లాంచ్ ఉన్నాయండి ఇక్కడ. ఒకటి రెరా అప్రూవల్ రాకుండా ప్రీ లాంచ్ చేయటం, అంటే ఆల్మోస్ట్ అందరూ రెరా లేకుండానే కదా సార్. 2017 నుంచి మనకి రెరా వచ్చింది. అంటే ఇండియాలో మన తెలంగాణలో మాత్రం 2018లో ఇంప్లిమెంట్ అయింది. 2018 ఆగస్ట్ నుంచి ఇంప్లిమెంట్ అయింది. 1 year డిలే అయింది. 2018 ఇంప్లిమెంట్ అయింది. 2018 అంటే 6 years అయింది. మన ప్రీ లాంచ్ అన్ని ఇంటర్ కూడా ఈ 6 years బట్టి అంటున్నాం. అవును, మీ 6 years బిఫోర్ మార్కెట్ లేదు. అవును. సో మీరు ర్యాలీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనం ప్రీ లాంచ్ అన్నాం. అవును. ఈ ప్రీ లాంచ్లో మనకు 2 రకాల ప్రీ లాంచ్లు మనం దృష్టి పెట్టుకోవాలి. నోయిడాలో జరిగింది, ఇంతకుముందు జరిగింది ఏంటంటే అక్కడ కంట్రోల్స్ లేనప్పుడు జస్ట్ అమ్మేశారు, తీసుకెళ్ళేసి ఎక్కడ పడేసారు, కట్టలేదు. పర్మిషన్ జరుగుతుంది ఏంటంటే ఈ రోజు కూడా ప్రీ లాంచ్ జరుగుతుంది. వాడితే మీగా ప్రీ లాంచ్ రెరా సర్టిఫికేట్ వచ్చేసింది. వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. సో ఐ నీడ్ సమ్ ఫండ్స్. ఏం చేస్తాను, ఒక 50 అపార్ట్మెంట్లు నాకు ఉన్న దాంట్లో ఒక 10% or 12% స్టాక్ని నేను ప్రీ లాంచ్ అని చెప్పేసి, అంటే ప్రీ లాంచ్ అని దాన్ని సాఫ్ట్ లాంచ్ అంటారు కదా సార్. రెరా అప్రూవల్ వచ్చిన తర్వాత సాఫ్ట్ లాంచ్ అంటారు. నాకు 1 time పేమెంట్ ఇచ్చేస్తే నేను ఈ 40 అపార్ట్మెంట్లు అమ్మేస్తాను. అది ఓకే సార్, అది మీకు రెరా అప్రూవల్ వచ్చింది కాబట్టి సాఫ్ట్ లాంచ్లో మీరు అమ్మొచ్చు. రెరా రాకముందు ప్రీ లాంచ్ చేశారు. 22% లాంచ్లో మళ్ళీ లెక్కేసుకుపోతే మళ్ళీ 50-50 అంటే 50 ఉండి రెరా సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మీ సాఫ్ట్ లాంచర్ నేమ్తో అమ్మిని కొన్ని ఉన్నాయి, ఆ సర్టిఫికేట్ కూడా రాకుండా అమ్మిని కొన్ని ఉన్నాయి. అక్కడే వాటిలోనే చాలా ఇప్పుడు సాహితీ లాంటి ఉన్నారు కదా చాలా మంది. ఎంతమంది ఉన్నారు పేరు చెప్పండి. సాహితీ ఒకటి ఉంది, భువనతేజ ఒకటి ఉంది, మైత్రి ప్రాజెక్ట్స్ ఒకటి ఉంది, ఇప్పుడు రీసెంట్గా వాడు స్పెక్ట్రా ప్రాజెక్ట్స్ ఒకటి ఉంది, సో భారతీ బిల్డర్స్ ఒకటి. ఇట్లా పెడితే ఒక 10-15 పేర్లు. 5 పేర్లు చెప్తారా? ఉండ ప్రాసెస్ అంటే 2,000 మంది బిల్డర్స్ ఉన్నాం మేము. అంటే వీళ్ళంతా బిల్డర్లు కాదు, వీళ్ళంతా ఏంటంటే ప్రీ లాంచ్ల్లో డబ్బులు వస్తాయి అన్న ఉద్దేశంతో ఏదో ఆశతో వచ్చేసి స్టార్ట్ చేసిన వాళ్ళు తప్ప వీళ్ళు రెగ్యులర్ బిల్డర్స్ కాదు. ఏమంటే మేము 2,000 మంది బిల్డర్స్ ఉన్నాం. 2,000 మంది బిల్డర్స్లో మీరు చెప్పినట్టుగా 5 పేర్లు చెప్పారు. వీళ్ళంతా 5 పేర్లు నేను చెప్తున్నాను, బ్లాక్ షీప్ అంటాం. వీళ్ళంతా బిల్డర్లు కానే కాదు, ప్రొఫెషనల్ బిల్డర్స్ కాదు. ఒక 6 పేర్లు వస్తాయి, ఇక్కడ 10 పేర్లు వస్తాయి. దీనివల్ల ఏమైందంటే మాకు జరిగిన పెద్ద నష్టం ఏంటంటే ఈ 15 మందిని చూసేసి బిల్డర్స్ అందరూ చీటింగ్ అనే దాంట్లో వచ్చేస్తారు. చాలా పెద్ద కంపెనీ అంటే అసలు హైదరాబాద్లో ప్రీ లాంచ్లు చేయని బిల్డర్ లేడు. 95% ప్రీ లాంచ్లు చేస్తున్నారు, ఈవెన్ రిజిస్టర్డ్ బిల్డర్స్ కూడా చేస్తున్నారు అని ఒక టాక్ ఉంది సార్. మళ్ళీ చెప్తుందా ప్రీ లాంచ్నే మీరు మిస్యూజ్ చేస్తారు. అది సాఫ్ట్ లాంచ్ ఒక డైలాగ్ ఉంది సార్, సాఫ్ట్ లాంచ్ కూడా ప్రీ లాంచ్గా తీసుకొస్తున్నారు. లేదు. ఇప్పుడు చెప్పండి, ఈ సంవత్సరం ఎవరు అమ్మాయి చెప్పండి ప్రీ లాంచ్లో ఒక పేరు చెప్పండి.
ఇప్పుడు ఏంటంటే రెరా వచ్చేసిన తర్వాత ఏమైపోయిందంటే 2018 నుంచి ఉన్నట్లు సిస్టమ్ మాట్లాడుతున్నాను నేను 18 ముందు మాట్లాడతలే 18 తర్వాత రెరా వచ్చేసిన తర్వాత ఇవాళ మీకు తెలుసు మేము ప్రాపర్టీ షో పెడుతున్నాం మేము కడే ప్రాపర్టీ షో పెడుతున్నాం మీరు అందరూ చూశారు నారాయణకో ప్రాపర్టీ షో పెట్టారు నారాయణకో ప్రాపర్టీ షో కడే ప్రాపర్టీ షో అని పెడుతున్నాం కూడా మాది మీరు రెరా రిజిస్ట్రేషన్ లేకుండా ఒక ప్రాజెక్ట్ చూపిస్తారు అందులో అసలు ఏమి ఉండవు అదే చెప్తున్నాను కదా అంటే రెరా రిజిస్ట్రేషన్ లేకుండా వీఆర్ నాట్ అలౌవింగ్ ఈవెన్ వన్ బిల్డర్ ఎవ్రీవన్ నోస్ అందుకే హోమ్ బయర్స్ ఏం చేస్తారు ఈ ప్రాపర్టీ షోస్ నారాయణకో క్రెడై ప్రాపర్టీ షోస్ అందుకే వస్తున్నారు వాళ్ళు అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయని సో మాకు వచ్చిన బిల్డర్స్లో మా దగ్గర పెట్టారు దాదాపు 200 మంది బిల్డర్స్ పెట్టారు మ్యాక్స్ ప్రాజెక్టులో అంటే క్రెడై దగ్గర వచ్చి 200-300 పెట్టారు ఇంకో చాట మీద చిన్న మన ప్రాపర్టీ షోలు వస్తున్నాయి ఈ 400-500 మంది బిల్డర్స్ ఏదైతే చేస్తారో వీళ్ళందరికీ రెరా అప్రూవ్స్ ఉన్నాయి అప్రూవ్స్ ఉన్నాయి అప్రూవ్స్ ప్రకారం చేస్తారు కాకపోతే ఏంటంటే ఈ అప్రూవల్ వచ్చిన తర్వాత కూడా సాఫ్ట్ లాంచ్ అని చెప్పి చేస్తారు ఆ సాఫ్ట్ లాంచ్ ఎందుకు చేస్తారని చెప్పేసి అంటే పర్మిటెడ్ అది అందులో సాఫ్ట్ లాంచ్ అది పర్మిటెడ్ అని చెప్పేసి అంటే దానికి కూడా మళ్ళీ రెరా చైర్మన్ కెన్ టేక్ ది అబ్జెక్షన్ ఫర్ దట్ ఎందుకంటే వితౌట్ గివింగ్ ద క్వశ్చన్ వితౌట్ టేకింగ్ ద సి హౌ కెన్ యూ కలెక్ట్ ద 100% మనీ ఓకే అంటే రెరా పర్మిషన్ వచ్చేసిన తర్వాత అతను అమౌంట్ తీసేసుకొని 70% ఎస్క్రో అకౌంట్లో వేసేసుకోవచ్చు కదా సార్ అందులో అబ్జెక్షన్ చెప్తాడు అంతే అందులో అబ్జెక్షన్ ఏముంటుంది ఓకే కాకపోతే ఏంటంటే ఇందులో మళ్ళీ 10% తీసుకోవాలా అగ్రిమెంట్ ఆఫ్ సేల్ రిజిస్టర్ చేయాలా అవును రిజిస్ట్రేషన్ చేయకుండానే మనం ఎన్ని చేస్తున్నాం అనేది సో ఓసీ వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ చేయాలి ఇవన్నీ కూడా కొన్ని మనం దాని పరిధిని కొంచెం మరీ ఎక్కువగా ఆలోచిస్తే కొంచెం ఇబ్బంది అవుతారు బిజినెస్ చేయలేము సో సాఫ్ట్ లాంచ్ జరుగుతున్నాయి ప్రీ లాంచ్ తగ్గిపోతాయి కూడా ఎందుకంటే మార్కెట్ లేదు సో ఇప్పుడు మీకు లాస్ట్ 5 yearsలో ప్రీ లాంచ్లో ప్రాజెక్టులు స్టార్ట్ చేసి అంటే మీరు ఇప్పుడు ఇందాక అన్నట్లు మీరు అంటే బిఫోర్ రెరా 1000 ఫ్లాట్లు వచ్చే చోట ఒక 200 ఫ్లాట్లు అమ్మేసి ఆ ఫ్లాట్ల డబ్బులు ల్యాండ్ లార్డ్కి ఇచ్చి ఇంకో ల్యాండ్ డైవర్ట్ చేసిన వాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇప్పుడున్న సినారీలో ప్రాజెక్ట్ లాంచ్ చేసే పరిస్థితిలో ఉన్నారు లాంచ్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు అని టాక్ వినిపిస్తుంది మీరు చెప్పిన దాంట్లో 5 కాదు ఇంకో 10 మందిని యాడ్ చేస్తున్నాను 15 మంది నెక్స్ట్ 1.5 year లోపల 9 మంది ఆల్రెడీ వెళ్ళారు 3-4 వెళ్ళారు ఇంకో 10-12 మంది రైల్లో ఉన్నారు వాళ్ళు కూడా జైలుకి వెళ్తారు జైలుకి వెళ్తారు సో మీ ఎక్స్పీరియన్స్ మీరు ఆల్మోస్ట్ మీరు చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో సో ఇలాంటి సమస్యను అంటే ఆ బయ్యర్స్కి ఆ సమస్యను పరిష్కారం ఎట్లా అంటారు ఎలా పరిష్కారం కావాలి ఆశ అత్యాశ ఓకే ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ ఉండొద్దున్నారు మీరు ప్రిజర్వేషన్ కమ్మని చెప్పిందారు ఇప్పుడు మీరు వన్ సైడ్ ఆఫ్ కాయిన్నే తప్పంటున్నారు అంటే అదే సార్ ఇప్పుడు ₹1,00,00,000 ఉన్న ఫ్లాట్ కాస్ట్ కోటి ఉన్న ఫ్లాట్ కాస్ట్ 40 లక్షలకు 50 లక్షలు ఇస్తాను నమ్మిది ఎందుకు నమ్ముతున్నారు అసలు మీరు చూడండి కొన్ని కంపెనీలో ఇవాళ కూడా మనం కంటిన్యూస్ చూస్తున్నాం 3వ ప్లాట్ 5వ ప్లాట్ ఇస్తామని చెప్పేసి అంటాడు ఇన్వెస్ట్ చేస్తారు 2,000 మంది ఇన్వెస్ట్ చేసి ఈ మధ్య చూసాం మనం మొన్న జరిగింది అది రియల్ ఎస్టేట్ సంబంధం లేదు అసలు వాడెవడో 3 ప్లాట్ ఇస్తాడు 4 ప్లాట్ ఇస్తాడు 3 నెలల పాటు 4 నెలల పాటు ఇచ్చాడు 6 నెలలు ఇచ్చాడు తర్వాత 700 కోట్లు 1000 కోట్లు తీసుకు వెళ్ళిపోయాడు ఇవన్నీ ఏంటంటే బయటికి అత్యాశ చూపించడం అత్యాశకి కొంతమంది అట్రాక్ట్ అవుతాం ఇక్కడ చేసేవాడు క్రిమినల్ అయితే యాక్చువల్గా దాన్ని తీసుకునేవాడు కూడా నేను చెప్పండి 50% ప్రాబ్లం వాడుతూ కూడా ఉంది నువ్వు ఎందుకు అక్కడ అదే సార్ నేనేమంటున్నా అంటే సో ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు అంటే ఇబ్బందులు పడుతున్న వాళ్ళు మోసపోయిన వాళ్ళకి సొల్యూషన్ ఏమైనా ఇవ్వగలుగుతామా స్వామి ఫండ్సే ఇప్పుడు సాహితీ ఉంది సాహితీ మళ్ళీ స్వామి ఫండ్స్ పట్టు రావాలి ఓకే స్వామి ఫండ్స్ పట్టు రావాలని చెప్పేసి మన నాకు కొంత వాళ్ళ అసోసియేషన్ మెంబర్స్ చెప్పాను నేను అసోసియేషన్ స్ట్రాంగ్గా ఫామ్ అవ్వాలి ఉన్న పొజిషన్ ఏంటో కరెక్ట్గా యాక్చువల్ పొజిషన్ తీసుకోండి ల్యాండ్ అసలు కంపెనీ పేరు ఉందా లేదా ఉంటే దానికి ఇంకా కన్స్ట్రక్షన్ చేయడానికి ఎంత అవుతుంది మీ అందరి దగ్గర నుంచి ఎంత రావాలి ఇంకా దానికి యాడ్ అయితే మీరు 50 లక్షల రూపాయలు తీసుకున్నారు ఇవాళ మీకు దాదాపులో ఫినిష్ అయిపోతే 1.5 crore అవుతుంది సో ఈ యాడ్ అందరూ 20 lakhs or 10 lakhs or 15 lakhs whatever is required అందరూ కలిసి గ్రూప్ చేసుకోండి ఇచ్చేసేసి ఒక కాంట్రాక్ట్ ఇచ్చేసేయండి అండ్ ఇఫ్ యూ వాంట్ ఇన్ బిట్వీన్ యూ ఆస్క్ రెరా పీపుల్ టు ఇన్వాల్వ్ ఇన్ కేస్ అండ్ అదర్వైజ్ స్వామి ఫండ్స్ ఇన్వాల్వ్ చేసుకోండి మీ ప్రాజెక్ట్ అని కంప్లీట్ చేసుకోండి మీరు నేను 35 లక్షలకే నాకు అమ్మాడు నాకు 30కే రావాలని చెప్పేసి అంటే కష్టం ఇంకోటి ఇంకోటి బెనిఫిట్ ఆల్సో సో కాల్డ్ అప్రిసియేషన్ బెనిఫిట్ కూడా వచ్చింది సో ఈ కంట్రిబ్యూట్ సమ్ మోర్ మనీ అండ్ ఫినిష్ ద ప్రాజెక్ట్ ఎంజాయ్ ద ప్రాజెక్ట్ సో దానికి
రెరా దగ్గరికి వెళ్ళొచ్చు, అక్కడ మీడియేషన్ పీపుల్ కూడా పెట్టచ్చు, స్వామి ఫండ్స్ పిక్చర్ తీసుకోవచ్చు. 100% ఇప్పుడు మోసపోయిన వాళ్ళందరి దగ్గర కూడా ప్రాజెక్ట్ కూడా చేయొచ్చు, సబ్జెక్టు అసలు ల్యాండ్ ఉంటే అక్కడ. ఓకే ఓకే. కనీసం ల్యాండ్ ఏదన్నా ఉంటే. అసలు ల్యాండే లేదు, ఏమీ లేదు, నువ్వు డబ్బు ఇచ్చావు, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ ఫ్రాడ్. ఓకే. ఇట్ ఇస్ నాట్ కమ్స్ అండర్ రిలేటెడ్ బిజినెస్ ఎట్ ఆల్. ఓకే ఓకే. ఎవడోనేమో డబ్బు ఇచ్చావు అంతే. సో అక్కడ ల్యాండ్ ఉంటే మాత్రం స్వామి ఫండ్స్ దాని రేరాని ముందు పెట్టేసి మనం సాల్వ్ చేయొచ్చు. ఓకే ఓకే. సో ఇప్పుడు ఎలా ఉంది సార్? ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కరెంట్ కండిషన్స్ ఎట్లా ఉన్నాయి అంటారు మీరు? అంటే ఇప్పుడు దిస్ రైట్ టైమ్ టు బై ఎ ఫ్లాట్ ఆర్ ప్లాట్ ఇన్ హైదరాబాద్? నీడ్ ఫ్లాట్, ఇట్ ఈస్ నో చాయిస్ ఫర్ యూ. వాళ్ళ మీకు పెళ్ళైన కొడుకున్నాడు, కూతురు ఉంది, కొత్త కోళ్ళు వచ్చింది, వాడు సపరేట్గా ఒక 3 bedroom 2 bedroom అపార్ట్మెంట్ కావాలి, వాడు కాపురం పెట్టుకుంటున్నారు, వచ్చారు పెట్టు చేస్తారు. అట్లాగే ఇప్పుడు 5 ఏళ్ల కింద ఎంప్లాయీ చేరాడు, వాడు కాస్త నెలలో ఉన్న డబ్బు ఉంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మా రియల్ ఎస్టేట్లో మినిమం ఇవాళ ఒక 20 lakhs 25 lakhs చేతిలో డబ్బు ఉంటే తప్పితే ఒక ప్రాపర్టీ గురించి ఆలోచించడానికి లేదు. ఓకే. ఆ 20-25 lakhs జమ కొట్టడానికి యావరేజ్ ఎంప్లాయీ వాడు ఐటీ ఇండస్ట్రీ చేసే ఎంప్లాయీ 10 ఏళ్ళు పడుతుంది. 10 ఏళ్ళ పాటు 12 ఏళ్ళ పాటు ఉద్యోగం చేసుకుని 3 పడేది ఉద్యోగం చేసుకుని వాళ్ళతో ఎక్కువ సరికి సేవింగ్ చేసుకుని ఆ సేవింగ్ డబ్బులు తీసుకెళ్ళి మన సెన్సెక్స్లోనో దేంట్లో పెడితే అక్కడ కొంత ప్రాఫిట్ బుక్ చేసుకున్న తర్వాత ఆ ప్రాఫిట్ తర్వాత ఆ డబ్బు తీసుకుని ఓకే నాకు 25 lakhs అయింది అని అక్కడ విడ్రా అయిపోయి మళ్ళీ అపార్ట్మెంట్ కొనుక్కుంటాడు. ఈ లోపల చిట్ ఫండ్లో మెంబర్ అవ్వచ్చు, ఈ లోపల ఎక్కడో చిన్న నా దగ్గర ఓపెన్ ప్లాట్ కొనవచ్చు, ఓపెన్ ప్లాట్ వచ్చిన ప్రాఫిట్తో అపార్ట్మెంట్ కొనవచ్చు. ఇలా వాళ్ళు 10-12 సంవత్సరాల పాటు వెయిట్ చేసి ఉంటారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు డెఫినెట్గా కొనుక్కుంటుంటారు. వాళ్ళకి ఎట్లా చెప్పాలంటే నేను నా లెక్క ప్రకారం అయితే మీరు అన్నారు ఇందాక బిల్డర్స్ అవసరమైనప్పుడు 1000 రూపీస్ తగ్గించి అమ్ముతారని, అది గుడ్ ఆపర్చునిటీ ఫర్ దెమ్. యూఆర్ గెటింగ్ 15% డిస్కౌంట్. 15% డిస్కౌంట్ అంటే 2 years EMIs తగ్గిపోయి. అవును సార్. అది గుడ్ ఆపర్చునిటీ ఫర్ ఎనీబడి టు బై. యూఆర్ నీడ్ ఆఫ్ మనీ ఫ్లాట్, బై ఇట్. ఓకే ఓకే, వెరీ గుడ్.